అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బంగ్లాస్ ఏరియా పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. వారం రోజులుగా అవగాహన కల్పించిన మందుబాబుల పద్ధతి ఏమాత్రం మారలేదు. ఓ వ్యక్తి పరీక్షలకు సహకరించకుండా హంగామా చేయగా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మద్యం సేవించినట్లు తేలడంతో అతన్ని స్టేషన్ కు తరలించారు పోలీసులు. ప్రజల ప్రాణ భద్రత కోసమే తనిఖీలు చేస్తున్నామని, వాహనదారులు బాధ్యతతో నడుచుకోవాలని పోలీసులు కోరారు. మీరు ఎంత ఊదిలో అంతే ఊదండి, కొద్ది ఎక్కువ ఊదండి. నేను అరే అన్నా ఎంత ఊదిలో అంతే కొద్ది ఎక్కువ ఊదండి. కొద్దిగా కొద్దిగా నేను విశేషకుంటా కదా, నువ్వు పిచ్చేసుకుంటా మొత్తం దొరకాలి అట్లాగా సార్. మీరు రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్, రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రస్తుతం అతని పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాత్రి సమయం లోపల చాలా చోట్ల కూడా ఇటు మద్యం సేవించినటువంటి వాహనాలు నడపకూడదని చెప్పి అవగాహన కోసము పోలీసులు దాదాపుగా వారం రోజుల నుంచి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించినా గానీ తాగి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్న రామగుండం సిపి ఆదేశాల మేరకు గోదావరికని లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేటువంటి సమయం లోపల ఆ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనాలు నడిపి అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే అతడు ఆ డ్రంక్ అండ్ టెస్ట్ కోసము అతన్ని బ్రీత్ అనలైజర్ ద్వారా ఊదాలని చెప్పడంతో చాలాసేపు వరకు దాదాపుగా అరగంటకు పైగా కూడా అతడు పోలీసులను సతాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో నిన్న రాత్రి సమయం నుంచి సోషల్ మీడియా లోపల వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతడు చాలాసేపు కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా ఊదాలని చెప్పి కోరినా గానీ చాలాసేపు సహకరించకపోగా పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి అరగంట తర్వాత అతడు ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు ఇటు ఊదడంతో అయితే అతడు మద్యం సేవించినట్టు ఆనవాళ్లు రావడంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి సమయం లోపల ఈ వీడియో చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.